లిక్కర్ కేసు సంబంధించి కేజ్రీవాలే లాస్ట్గా అరెస్ట్ అయిన వ్యక్తి అనుకున్నాం. రీసెంట్గా నిన్న ఇంకో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. యాక్చువల్గా ఈ లిక్కర్ కేసు ఏంటి, ఇది దీని యొక్క ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఈడీ యొక్క ఇదిలో యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏ విషయాలు తెలుస్తున్నాయి అనేది అప్డేట్స్ ఉంటే చెప్పండి. యాక్చువల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్తోనే ఈ అరెస్టుల పర్వం ఆగిపోతుంది అనుకున్నారు బేసికలీ. కానీ కేజ్రీవాలే కాదు, ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉంటాయి అనేది నెక్స్ట్ ఉన్నది. ఇప్పుడు రీసెంట్లీ చన్ప్రీత్ సింగ్ అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. యాక్చువల్లీ ఈయనని గతంలోనే ఏడాది క్రితమే అరెస్ట్ చేసినప్పటికీ మళ్ళీ ఈడీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచింది. అసలు విషయానికి వెళ్తే ఈయన 2022 నుంచి 2021 అక్టోబర్ నుంచి 22 జనవరి దాకా వివిధ కొరియర్ రూపంలోనూ వివిధ రూపాల్లో ఈయనకి 17,38,00,000 అందినాయి. ఎలా అందినాయి అంటే కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆయన నాయర్ ఉన్నాడు కదా, ఆయనకి ఒక ఈవెంట్ కంపెనీ ఉంది, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఇట్స్ ఆల్ లౌడర్ అనో ఏదో కంపెనీ. సో ఆ కంపెనీ నుంచి ఈయనకి డబ్బులు అందాయి. అట్లాగే ఇది వివిధ రూపాల్లో, అంటే ఎవరెవరికి గోవాలో ఎలక్షన్ టైంలో సర్వేలు చేసే వాళ్ళకి కానీ, వీళ్ళ ఏరియా మేనేజర్లు అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు, ఇంటిని తిరిగి ప్రచారం చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి రకరకాల రూపంలో వెళ్ళింది డబ్బులు. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా ఎలా మేనేజ్ చేశారు అంటే ఒక సినిమా ప్రొడక్షన్ కంపెనీని, చారియట్ ప్రొడక్షన్స్, ఆ కంపెనీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ ద్వారా వీళ్ళకి పంచారు. అంటే రకరకాల రూపాల్లో వెళ్ళింది. అంటే మనిషికి తెలియొద్దు అనే వింత రూపాల్లో వీళ్ళు డబ్బులు చేరవేశారు అని ఇప్పుడు మనకి అక్కడ ఏంటి ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్న 16 మంది వాంగ్మూలాల ఆధారంగా వీళ్ళకి తెలిసింది. సో అందుకు చన్ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న ఈ రీజన్ ఇది యాక్చువల్గా. చన్ప్రీత్ సింగ్ ఎవరు? కాదు, అసలు ఈయనకు సంబంధమే లేని అవుటర్ అనమాట. జస్ట్ యాప్ నుంచి ఈయనకి నెలకి 55,000 జీతం వెళ్తుంది. పార్టీ కోసం పనిచేసే ఒక ఫ్రీలాన్సర్ అంతే. కానీ పార్టీ అంటే ఈయనకు అనుసరణలోనే మొత్తం ఈ వ్యవహారం అంతా నడిచింది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక అసలు విషయానికి వెళ్తే అంటే సౌత్ గ్రూప్కి చెందినటువంటి డబ్బుల్ని ఇప్పుడు మనీ ట్రయల్ నడుస్తుంది. ఈడీ ఏం చేయాలి అంటే ఇప్పుడు అక్రమంగా వెళ్ళిన డబ్బు ఎక్కడ మొదలైంది, ఎంతమంది చేతులు మారింది, ఎక్కడ ఎండ్ అయింది, ఆ డబ్బుతో ఏమైనా ప్రాపర్టీస్ కొంటే ప్రాపర్టీస్ అటాచ్ చేయాలి, ఆ డబ్బుతో ఏమైనా విలువైన వసూలు కొంటే అవన్నీ అటాచ్ చేయాలి, డబ్బు దొరికితే డబ్బుని కూడా వీళ్ళు అటాచ్ చేయాలి. ఇప్పుడు 100 కోట్ల అభియోగం ఉంది. ఈ 100 కోట్లని ఎక్కడ మొదలైంది, ఎన్ని చేతులు మారింది, లాస్ట్కి ఎక్కడ దాకా చేరింది అనేదే ఈడీ మొత్తం ప్రజెంటేషన్ చేయాలి. ఇప్పుడు ఈడీకి ఉన్న పెద్ద చిక్ ఇదే. సో దీంట్లో మనకి అరెస్టులు ఇప్పటివరకు కేజ్రీవాల్ అరెస్టుతో అయిపోయింది అనుకుంటే ఇప్పుడు 17 అరెస్ట్ జరిగింది. ఇప్పుడు ఇంకా తర్వాత అరెస్టులు కూడా ఉన్నాయి. గోవాలో యాప్ తరఫున నిలబడ్డటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో పార్టీ వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. మీ ఖర్చులు మీరే పెట్టుకుంటారా, మీకు ఎవరైనా ఇచ్చారా, ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టారు, మీ ఆస్తులు ఏమున్నాయి, మీకు బ్యాంక్ అకౌంట్లో చూపించండి, ఆ పర్టికులర్ పీరియడ్లో మీకు ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత డబ్బులు వచ్చాయి, ఇలాంటివన్నీ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. మేబీ అందులో ఎవరైనా దొరికితే ఆయన 18 అరెస్టు, 19 అరెస్టు, 20 అరెస్టు కూడా ఉంటుంది. అంటే ఇంకా కొనసాగుతానే ఉంది, ఇది ఆగే ప్రసక్తి అయితే లేదు. దీంట్లో కవిత ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది చూసుకుంటే శరత్ చంద్రారెడ్డి అండ్ మాగుంట శ్రీనివాసులు, రాఘవ వీళ్ళు చెప్పిన ఆధారంగా కవిత కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇండైరెక్ట్గా పిల్లై రూపంలో. అంతే కదా, ఈ బుచ్చిబాబు దగ్గరుండి ఆ లెక్కలన్నీ చక్కబెట్టాడు. సో అందరి వాంగ్మూలాలు తీసుకొని కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు సంవత్సరం నుంచి అరెస్టులు అవుతానే ఉన్నాయి. మహామహులందరూ జైల్లో ఉన్నారు. కవిత దగ్గరకు వచ్చింది, కవిత తర్వాత కేజ్రీవాల్. సో ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి అంటిల్ అండ్ అన్లెస్ ఇందులో ఎవరైనా అప్రూవల్ గా మారితే తప్ప
వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ లేదు. బెయిల్ పైన, అది కూడా బెయిల్ పైన, అంతే బెయిలే. బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇప్పుడు కవిత అప్రూవల్ గా మారితేనే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ చన్ప్రీత్ సింగ్ కూడా ఒకవేళ అప్రూవల్ గా మారితే, అవునండి నిజమే నాకు ఇంత వచ్చాయి, ఈ 17 కోట్లు నాకు ఈ రూపంలో వచ్చాయి, అతని దగ్గర నుంచి వచ్చాయి, ఆ నాయర్కి ఈయన ఇచ్చాడు, కేజ్రీవాల్ ఇచ్చాడు, కేజ్రీవాల్ కి కవిత ఇచ్చింది, కవిత ఈయన ద్వారా పంపింది, ఇట్లాంటివన్నీ తెలిస్తే ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. కేసు ఇది ఇంకా నడుస్తానే ఉంటది. ఇప్పట్లో అయితే ఎవరికి బెయిల్ వచ్చే అవకాశం లేదు అంటిల్ అండ్ అన్లెస్ అప్రూవల్ గా మారితే. ఓకే ఓకే. మీరు గోవా సంబంధించిన పొలిటీషియన్స్ దగ్గర ప్రచారానికి డబ్బు వాడారు అంటున్నారు. యాక్చువల్గా ప్రచారానికి డబ్బులు ఇట్లా వాడటం అనేది వెరీ కామన్. ఈసీ ఏదైతే నిబంధన పెట్టిందో, టార్గెట్ లిమిట్ పెట్టిందో, ఆ లిమిట్ దాటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఖర్చు చేస్తారు. 100% చేస్తారు. అన్ని చోట్ల జరిగేది. ప్రత్యేకించి గోవా ఇష్యూనే ఎందుకు తీసుకుంటుంది అంటారు? అంటే ఇది ఇప్పుడు ఆ డబ్బులు లిక్కర్ స్కామ్ కి ముడిపడి ఉన్నాయి కదా. ఓకే, నువ్వు ఖర్చు పెట్టినందుకు వాళ్ళు ఏమనట్లా, అందరూ పెడతారు, అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ అది నేరమే, తప్పు లెక్కలు చూపిస్తారు, ఇల్లీగలే. కాకపోతే ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు ఒక స్కామ్ కు సంబంధించి ఒక ఆమె డబ్బులు ఇస్తే ఈ డబ్బుల్ని వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు మనీ ట్రయల్ కిందకి వచ్చింది ఇది. మనీ ట్రయల్ లో కవిత లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు పెట్టుబడులలో ఈమెకు పాత్ర ఉందని తెలిసింది. ఓకేనా, ఆ 100 కోట్లు ఈయన తీసుకున్నాడు అని వీళ్ళ దగ్గర రుజువు ఉంది. ఆ 100 కోట్లు ఏ విధంగా మీ ఇంటికి వస్తే మీ బీరువాలో లేవు, టెక్నికల్ ఎవిడెన్స్ లేవు. లేకపోతే అది ఎక్కడికి వెళ్ళాయి అంటే ఆ టైంలో నువ్వు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చావు, నువ్వేమో ఒప్పుకోవట్లేదు, చిచి నేను ఇవ్వట్లేదు, వాడెవడో నాకు తెలియదు, చన్ప్రీత్ సింగ్ నాకు సంబంధం లేదు అంటున్నావు. నీకు సంబంధించిన నాయర్, ఆయనకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ఎవరెవరికో డబ్బులు వెళ్ళాయి. నాయర్ కి 17 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ టైంలో అంటే ఆయన దగ్గర క్వశ్చన్ ఆన్సర్ లేదు. సో ఆయన్ని లోపల పెట్టారు. ఇట్లా సో ఒక స్కామ్ కు సంబంధించిన డబ్బులు రకరకాల ఇదిలో అది ఎక్కడెక్కడికో టచ్ అయ్యి గోవా ఎలక్షన్స్ దాకా వెళ్ళింది. ఇది సంగతి. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కి కూడా బెయిల్ వచ్చే అవకాశం కనిపించట్లేదు కదా? కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు అప్రూవల్ గా మారితే. కేజ్రీవాల్ మరి ఏ ధైర్యంతో నేను జైలు నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పాడు, ఇప్పుడు ఎందుకు ఇంకొక తన్ని సీఎం గా చేసే అవకాశం ఉందని చెప్పేసి ఊహగా అనిపిస్తాం. వాళ్ళు ఆల్రెడీ ప్లాన్డ్ గానే ఇప్పుడు డబ్బులు నువ్వు నాకు ఇచ్చినా నేను నీకు ఇచ్చినా మన కనుసన్నల్లో జరిగింది, 10 మంది చేతులు మారాయి. వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను దొరకను అంటే నా బీరువా తాళాలు తీసైతే నేను డబ్బులు ఇలా ఇవ్వలేదు నా చేతులతో. ఓకేనా, ఏదో జరిగింది, పలానా ఆవిడ డబ్బులు పంపిస్తుంది అని తెలిసింది, ఆడెవడో పంపించి అరే దాన్ని రిసీవ్ చేసుకొని అక్రమ సొమ్మది దాన్ని సక్రమ మార్గాల్లో ఏదో మనీ లాండరింగ్ చేయని ఎవడికో చెప్పావు సుకేష్ కి, వాడు దాన్ని ఇంకేదో చేశాడు. అది ఆ పలానా ట్రైన్ ఎక్కువ అక్కడ సీటు కింద బ్యాగ్ ఉంటుందని ఇంకెవడికో చెప్పావు, వాడు తీసుకొచ్చి ఇంకెవడికో ఇచ్చాడు. నీ ధైర్యం ఏంటంటే నువ్వు అక్కడ ఎక్కడ నీ పాత్ర ఉన్నట్టు లేదు పేపర్ లో. సో ఆ ధైర్యంతోనే ఇంకా కవిత ఉంది, ఈయన ఉన్నాడు. కానీ వాళ్ళందరూ మీ మనుషులే, మీరే దగ్గర చేయించారు, మీ వల్లే ఇదంతా అయింది అనేది ఈడీ ఆరోపణ. అంతే, వీళ్ళు ఒప్పుకు చావట్ల. ఓకే ఓకే.